హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం చికెన్ లివర్ ఫ్రై చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసుకుందాం. చికెన్ లివర్ 200 grams, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఫస్ట్ అయితే ఒక వెజల్ అయితే పెట్టుకొని అండ్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. రెండు బాగా కలుపుకొని ఒక 1 minute తర్వాత అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో 15 minutesలో ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా చికెన్ లివర్ ఫ్రై అయితే చేసుకుందాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇవన్నీ కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకొని దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత అయితే కొంచెం పసుపు, సాల్ట్, ఇవి రెండు అయితే వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఒక 3 to 2 minutes వరకు బాగా ఫ్రై చేసుకొని దాని తర్వాత చికెన్ లివర్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 minutes వరకు బాగా పట్టేటట్టుగా, దాంట్లో ఉన్న మసాలా అంతా పట్టేటట్టుగా బాగా మగ్గనిచ్చుకోవాలి. దాని తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకుందాము ఒక 10 minutes వరకు. ఒక చుక్క వాటర్ లేకుండా అయితే చేసుకుంటున్నాం కదా, దానిలో మొత్తం వాటర్ అంతా చూడండి ఎలా పైకి వచ్చేస్తుందో లివర్లో నుంచి. దాంట్లో వచ్చిన వాటర్తోనే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోబోతున్నాము. కలుపుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒక 5 minutes వరకు మూత పెట్టేసుకుందాం. దాని తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది. చూడండి ఉన్న కొంచెం వాటర్ కూడా బాగా ఇంకిపోయి బాగా కొంచెం డ్రైగా అయితే అయిపోయింది ఫ్రై. దాని తర్వాత అయితే చిల్లీ పౌడర్ 1.5 tablespoons, ధనియాల పౌడరు, దాని తర్వాత అయితే చికెన్ మసాలా అయితే వేసుకున్నాను ఒక 2 tablespoons. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో అన్న కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.